రెంటచింతల్లోని స్థానిక గిరిజన సంక్షేమ పాఠశాలలో కన్నెగంటి హనుమంతు 139వ జయంతి వేడుకలను ఫౌండేషన్ చైర్మన్ నారాయణపురం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పలువురు మాట్లాడుతూ నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, ఎందుకు కట్టాలు రాసిస్తూ అంటూ నిలదీసిన ఆ గొంతు పల్నాటి ప్రజల్లో పరిపాలనకు వ్యతిరేకంగా ఉద్యమ స్ఫూర్తిని నింపింది. పల్నాడు పులర ఉద్యమానికి వెన్నెముకగా నిలిచిన కన్నెగంటి హనుమంతు అన్నారు. కార్యక్రమంలో పూజల రామయ్య, పూజల వెంకటరామయ్య, నాళం చిన్నబాబు, పలర్ల భారతి, గాదే లద్దు మర్రెడ్డి, అలాగే ఆకుల నరసింహారావు, అమరం నాగరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనందరికీ సుబ్బరామయ్య గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కన్నెగంటి హనుమంతు సేవా సంఘం నాగిరెడ్డి గారిని మీడియా విభాగం తరఫున సాదరంగా ఆహ్వానిస్తున్నాం. షబ్బీర్ని ఈరోజు కార్యక్రమంలో భాగంగా పల్నాటి సింహం మన కన్నెగంటి హనుమంతు గారి 139వ జయంతి సందర్భంగా మనము 103వ వర్ధంతి మన స్కూల్లో చేశాము. మన పెద్దల సమక్షంలో ఊరేగింపు కూడా నిర్వహించుకున్నాం. చక్కగా మనం పురవీధుల్లో తిరగటం జరిగింది. అదే రకంగా జయంతిని కూడా మనం ఆ రకంగా చేయాలనే సంకల్పంతో మరి పెద్దలు మన ముందు ఉన్నారు. మన కన్నెగంటి హనుమంతు గారిని ఉద్దేశించి 2 విషయాలు చెప్పాల్సింది సార్. గారికి మరియు అలానే గౌరవ అధ్యక్షులు పూజల రామయ్య గారికి, అదే పెద్దలందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు. మరి ప్రతి ఒక్కరికి కన్నెగంటి హనుమంతు సేవ గురించి, వాళ్ళు చేస్తున్న అభివృద్ధి గురించి మీకు ప్రతి ఒక్క కార్యక్రమం మన ఈ స్కూల్లో వచ్చి చేస్తున్నారు. దాని గురించి మీరు ఆలోచించి మనం ఏ విధంగా చదువుకోవాలి, ఏ విధంగా మెలగాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆలోచించుకొని ప్రతి ఒక్కరు బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అభినందనలు తెలుపుకుంటున్నాను.